Honorable Speaker, sir, I request to move for leave to introduce the Andhra Pradesh Infrastructure Transparency through Judicial Preview Repeal Bill number 2024, sir. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. రద్దు బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. I request to move that the Andhra Pradesh Infrastructure Transparency through Judicial Preview Repeal Bill number 2024 be taken into consideration. మీ ఉద్దేశం బిల్లు గారి ఉద్దేశం ఏంటి అన్నది? ఓకే సార్. స్పీకర్ సార్, గత ప్రభుత్వం 20 ఆగస్టు 2019 చేసిన ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత చట్టమును గౌరవ స్పీకర్ వర్యులు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ప్రక్రియలో న్యాయపరమైన పరిరక్షణ ద్వారా పారదర్శకతను పెంపొందించడం, తద్వారా ప్రజా వనరుల వినియోగాన్ని సరైన విధంగా చేయడంలో పాటు సంబంధిత అంశాలను పరిష్కరించడమే ఈ చట్టం వెనుక ముఖ్య ఉద్దేశం. ఈ జ్యుడిషియల్ ప్రివ్యూ విధానం 14 సెప్టెంబర్ 2019 నుండి 13 సెప్టెంబర్ 2024 వరకు రాష్ట్రంలో అమల్లో ఉంది. రాష్ట్రము ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ ద్వారా వచ్చిన ఫలితాలు మరియు దాని ప్రభావాలను విశ్లేషించేందుకు విస్తృత స్థాయి సమీక్షను చేపట్టింది. ఈ సమీక్షను గణనీయమైన ప్రజా వనరులు మరియు పన్నుల డబ్బు వాడకము, వివిధ అధికారులు మరియు నేరుగా లేదా పరోక్షంగా ఈ ప్రక్రియలో భాగస్వాములైన వారికి సంబంధించి సమగ్ర డేటా ఆధారంగా మరియు అభిప్రాయాల ఆధారంగా నిర్వహించారు. 2019 నుండి 24 వరకు జ్యుడిషియల్ రివ్యూ విధాన ఫలితాలను సమీక్షించినప్పుడు పలు గణనీయమైన లోపాలను వెలుగు చూశాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించి చర్చించాల్సిన అవసరం ఉంది. ముందస్తు జ్యుడిషియల్ ప్రివ్యూ విధానం ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందు పాలిత సమగ్ర మరియు పారదర్శక టెండరు ప్రక్రియను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక నియంత్రణ సేవలతో వాటిలో సాధారణ ఆర్థిక నియమాలు, జిఎఫ్ఆర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ బిల్లు 2012 మరియు కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు వంటి వాటి ద్వారా టెండర్ల ప్రక్రియలో బాధ్యత మరియు పారదర్శకతను నిర్ధారించగలిగింది. ప్రస్తుత పర్యవేక్షణ యంత్రాంగాలు రాష్ట్రంలో ఇప్పటికే ఆడిటర్ జనరల్ మరియు విజిలెన్స్ కమిషన్ల వంటి పర్యవేక్షణ సంస్థలు ఉన్నాయి. ఇవి ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారిస్తాయి. దీనితో న్యాయపరమైన పరిరక్షణ చట్టం అవసరమైన ఇంకో వ్యవస్థను సృష్టించడమే అభిప్రాయాలు ఉన్నాయి. టెండర్స్ ప్రక్రియలో కమిషన్ పాత్ర. ఆంధ్రప్రదేశ్ టెండర్స్ కమిషనర్ టెండరింగ్ ప్రక్రియను పర్యవేక్షించి వాటి మధ్య సమన్వయానికి మరియు పారదర్శకతను నిర్ధారించడంలో సహాయపడతారు. టెండర్ ప్రక్రియ టెండర్లు మరియు వివాదాల పరిష్కరించడము బాధ్యతలపై ఈ కమిషన్ పై ఉంటాయి. తద్వారా న్యాయపరమైన పరిరక్షణకు పోషించే పాత్రను ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటికే అమలవుతున్న పరిస్థితి. న్యాయపరమైన పరిరక్షణ ప్రభావం లేకపోవడం, జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా అవినీతి లేదా ప్రాజెక్టు నిర్వహణలో లోపాలు అడ్డుకోవడం, గణనీయమైన లాభాలు లేకపోగా ఈ యొక్క ప్రక్రియ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టులో సమయం ఆలస్యం గురించి జ్యుడిషియల్ ప్రివ్యూ విధానంలో గణనీయమైన ఆలస్యం అవుతుంది. తద్వారా అత్యవసరంగా చేపట్టే ప్రాజెక్టులు సంబంధించి అభివృద్ధి చర్యలు ఆలస్యం కావడానికి కారణమవుతుంది. పరిశీలనలో దోషాలు. జ్యుడిషియల్ ప్రివ్యూ యొక్క ఆపరేషన్ ఖర్చులు దాని ప్రయోజనాలను మించి ఉండడంతో అది పారదర్శకత పెంచడంతో లేదా నిర్వహణ లోపాలను నివారించడంలో పరిమితంగానే ప్రభావం చూపించడం వలన దాని ఖర్చులకు విలువ సరిపోదని పరిశీలిస్తే అర్థమవుతుంది. కమిషన్ 13/9/2024 ఆఫీస్ నుంచి వైదొలిగిన అప్పటి నుండి 2019 చట్టం నెంబర్ 34 ప్రకారం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ద్వారా ఎలాంటి టెండర్లను పరిరక్షించలేదు. ఈ టెండర్లు చెల్లబాటుకు రక్షించడానికి వీటిని చేర్చడం మంచిది. 14/9/2024 నుండి అమల్లోకి వచ్చిన తేదీ వరకు దాని ప్రభావాన్ని ముందస్తుగా అమలు రద్దు చేసే చట్టంలో నిబంధన రద్దు ప్రతిపాదన. కేబినెట్ 2019 ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా చట్టం రద్దు చేయాలని మరియు సాంప్రదాయ సలీకృత టెండర్ ప్రక్రియను పునరుద్ధరించాలని ప్రతిపాదించింది. ఈ వాదనలను పరిగణలోకి తీసుకొని
ప్రస్తుత ప్రభుత్వం 2019 ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చట్టం సంఖ్య 34/2019 రద్దు చేయాలని నిర్ణయించింది. దీనికి ప్రభుత్వం 2019 చట్టం అమలు ముందున్న టెండరింగ్ ప్రక్రియను తిరిగి పునరుద్ధరించాలని ప్రతిపాదిస్తుంది. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పరిరక్షణ కోసం మరియు ప్రజా టెండర్ వ్యవస్థ సమర్థంగా పనిచేయడానికి తీసుకుంటుంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు దేశం యొక్క అభివృద్ధికి ఇది సహకరిస్తుంది. కాబట్టి నేను ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తున్నాను.